శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో చాలామంది మనకు ఈ పట్నాలు అంటారు కదా, అంటే మల్లన్న పట్నాలు కానీ ఎల్లమ్మ పట్నాలు కానీ, అంటే ఈ పట్నాలు వేయడం వల్ల మంచిది మంచిది అని అంటుంటారు కదా. అయితే మనకు ఈ ఎల్లమ్మ పట్నాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎల్లమ్మ పట్నాలు వేసేవాళ్ళు పండుగలు చేసినప్పుడు పట్నం వేసి అమ్మవారిని మధ్యలో కూర్చోబెడతారు. ఇప్పుడు మల్లన్న పండుగలు చేసేటప్పుడు అయితే మనకు మల్లన్న పట్నాలు అనేవి చాలా ఫేమస్ అన్నమాట. అంటే మల్లన్న పట్నాలు తొక్కడం కానీ మల్లన్న పట్నాలు వేపిస్తే కూడా మంచిదని అంటుంటారు కదా. అయితే ఈ పట్నాలు అనేది అందరూ ఏపీయొచ్చా, ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రచారం ఎక్కువ అవుతుంది, అంటే దేవుడి పైన నమ్మకం తక్కువ అవుతుంది, వీటిపైన నమ్మకం ఎక్కువ అవుతుంది. ఎప్పుడే కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పట్నాలు అనేది ఎవరి ఇంటి తరానైతే ఈ పట్నాలు వేయించేది ఉంటుందో వాళ్ళు మాత్రమే పట్నాలు వేయించుకోవాలి. అంతేగాని పట్నాలు వేయిస్తే మంచిది కదా అని అందరు పోయి పట్నాలు వేయించకూడదు. అది ఎందుకంటే ఒక్కసారి మనము ఈ పట్నం వేయించినాం అనుకోండి, అది సంవత్సరము పట్నాలు వేయించుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎందుకని సరే దేవుడు మనము పట్నాలు లేని వాళ్ళం ఏం చేయాలి, దేవునికి దగ్గరికి పోవాలి, దేవునికి దండం పెట్టుకోవాలి, దేవునికి మన మొర ఏదో ఆలకించుకోవాలి. మనకి ఇష్టమైతే దేవునికి ఏవో పట్టుబట్టలో మన స్తోమతకు తగ్గట్లు, లేదా అక్కడ అన్నదానం జరుగుతుంటే అన్నదానానికి ఏమైనా గుడికి ఏమన్నా ఇవ్వడానికి అంటే ఏమన్నా ఇవ్వాలి. అంతేగాని ఈ పట్నాల మీద ఖర్చు చేయకూడదు. అంటే మన ఇంటి తరాన లేదు. ఇప్పుడు చూడండి, ఈ మల్లన్న దేవుడు ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ పట్నాలు వేస్తారు. వాళ్ళు మళ్ళీ ఈ సటివారాలన్నీ పట్టుకుంటారు కదా. ఇవన్నీ ఉన్న వాళ్ళు మాత్రమే పట్నాలు. ఎందుకంటే ఈ పట్నాలు వేసినాం అనుకోండి మనము, అప్పుడు మనకు దేవుడు కులదైవం అంటే మనకు మన ఇంటికి రావడానికి. అందుకే చూడండి, ఈ ఇప్పుడు ఎల్లమ్మ ఉన్నోళ్ళు ఈ పట్నాలు వేసి చేస్తారు కదా, వాళ్ళు మల్లన్న కూడా వస్తాడు. అప్పుడు ఇప్పుడు చాలామంది మీకు మల్లన్న ఉన్నాడు, ఎల్లమ్మ ఉంది మల్లన్న ఉంది అని ఎందుకు చెప్తున్నారు అంటే, మనకు తెలియక ఈ పట్నాలు అంటే వేపిస్తుంటాం, పొయ్యి వేపిస్తే మంచిదంట కదా అని వేపిస్తుంటాము. అప్పుడు ఆ దేవుడు కూడా రావడానికి అవకాశం ఉంది. అంటే మల్లన్న తండ్రి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన చూపు అనేది మన ఇంటిపై మనపై పడడానికి అవకాశం ఉంది. పడితే మంచిదే. ఇప్పుడు దేవుడు చూపు పడడం వల్ల మనమేం చెడిపో, మంచిదే. కానీ ఇప్పుడు లేని దేవుణ్ణి మనం కొత్తగా తెచ్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎల్లమ్మ పండుగలు చేయాలి, మల్లన్న పండుగలు చేయాలి అంటే ఈ మల్లన్న ఇప్పుడు మల్లన్న వచ్చింది అనుకోండి, మనం సటివారాలు పాటించుకోవాలి, ఈ ఆదివారం నియమాలు పాటించుకోవాలి. ఇంటి ముందుకు ఎవరైనా ఒక బిచ్చగాడు వస్తే లేదు అని మాట మన నోటి నుంచి రాకూడదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మల్లన్న తండ్రి ఎంత మంచివాడో, ఆయన కోపం వస్తే అంత ఇది చేస్తాడు. కాబట్టి కొన్ని జాగ్రత్తలనే ఉండాలి. అంతే, కొన్ని పట్టించుకోవాలన్నమాట. మనము ఇవన్నీ నియమాలు కూడా పాటించుకోవాలి. కాబట్టి ఈ మల్లన్న పట్నాలు వేసేవాళ్ళు చాలా ఎల్లమ్మకు పట్నాలు అనేటివి ఏముండవు. ఎల్లమ్మకు పట్నాలు ఎప్పుడు మనం పండుగ చేస్తుంటే గుడి ముందల్లో పట్నం వేస్తారు, అమ్మవారిని కూర్చోబెడతారు, ఆ అమ్మవారికి పండుగ చేస్తుంటాము. అంతే. ఎల్లమ్మ పండుగ అయితే పట్నాలు అయితే ఎల్లమ్మ పట్నాలు ఎవరు వేస్తారు, ఎప్పుడు వేస్తారు అంటే, ఇప్పుడు గురువు గారు ఉన్నారనుకోండి, గురువు గారి కింద శిశువులు ఉంటారు కదా, వాళ్ళు కానీ కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు ఒక గురువు గారిని ఎంచుకొని వాళ్ళ దగ్గర ఏదో అన్ని నేర్చుకుంటుంటారు కదా. అయితే గురువు గారు శిశువునికి ఒక పండగలాగా చేస్తారనమాట. అంటే కొత్తగా ఇతడు ఒక గురువు అవుతున్నాడు అన్నప్పుడు ఎల్లమ్మ పట్నాలు వేస్తారు. ఆ ఖర్చు మొత్తము శిష్యుడే భరించుకోవాలి, గురువులది కాదు. మళ్ళీ గురువుకు మనమే గురుదక్షిణ ఇచ్చుకోవాలి. కాబట్టి అప్పుడు పెద్ద ఎల్లమ్మ పట్నం వేస్తారు. ఆ పట్నంలో అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలన్నమాట. అంటే అతడు ఒక గురువుగా నియమం అవుతున్నాడు అన్నట్లు ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే గురువు అన్నట్టే కొన్ని నియమాలు ఉంటాయి. అతడు ఇంకా కొన్ని మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట బయటికి రావాలి, కోపగించుకోకూడదు. ఇట్లా చాలా అతడు ఇంకా గురువు దగ్గర అన్నీ నేర్చుకుంటాడు కదా. నేర్చుకున్నాక అప్పుడు గురువు అనేది ఇతనికి పట్టాభిషేకం చేస్తాడు అనమాట. అప్పుడు అంటే ఇంకా ఇతడు పూర్తిగా అమ్మవారిలో కలిసిపోవాలి అని అప్పుడు ఎల్లమ్మ పట్నం వేసి అప్పుడు వచ్చిన అది ఎవరినైతే గురువుగా చేస్తారో వాళ్ళని కూర్చోబెట్టుకోవాలి, అక్కడ బండారు జల్లాలి. ఇంకా అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అదంతా. కొన్ని చేస్తారు అక్కడ. ఇంకా అతడు గురువుగా ఇచ్చేటప్పుడు అన్నీ చేసిన తర్వాత అతనికి ఒక లింగం కాయ కడతారు. ఆ
అతడు గురువు అని అతడికి పూర్తిగా అతని లోపలికి అమ్మవారిని పూర్తిగా ఆవాహం కావాలి. ఆవాహం అయ్యి ఎల్లమ్మ తల్లి బయటికి రావాలి, అతడు వాకులు పలకాలి. ఈ అంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు ఎల్లమ్మ పట్నం వేసి తొక్కిపిస్తారు వాళ్ళను. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికి మంచి జరగాలని అతని మీదకించి బండారు పడితే ఇంట్లో వాళ్ళు తీసుకోవడము, ఈ అంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కానీ ఎల్లమ్మ పట్నాలు ప్రత్యేకంగా వేసి తొక్కడము చేయడం ఇవన్నీ ఉండవు. ఇవన్నీ మామూలుగా అయితే ఉండము. అయితే ఇక్కడ నేను క్లియర్గా ఒకే విషయం చెప్పగలుగుతున్నాను. ఎప్పుడే కానీ మీకు ఎల్లమ్మ ఉంటే ఎల్లమ్మ పండుగ మాత్రమే చేసుకోండి. మల్లన్నకు పట్నాలు వేయకండి. మళ్ళా పట్నాలు వేస్తే మంచిదంట కదా అని కొమర వెళ్ళి ఆడ పట్నాలు వేయించి పట్నాలు దొక్కడము ఇవన్నీ చేసిండ్రు అనుకోండి, మీరు సరే మాకు మంచి జరగాలి అంటే మీరు చెప్పిన కదా మల్లన్న తండ్రిని దర్శించుకోండి, మల్లన్న తండ్రి ముందు కూర్చోండి, అక్కడ జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మల్లన్న తండ్రికి ఏమైనా బట్టలు పెడతారా, బట్టలు పెట్టండి. లేదా అక్కడ అన్నదానాలు అవుతున్నాయా, అన్నదానాలకు గుడికి ఏమన్నా ఏదో వర్క్ చేస్తుంటారు కదా దాంట్లో పాల్గొనాలా, ఇవన్నీ చేయొచ్చు మనము. కానీ ఈ పట్నాలు మాత్రము వేయించుకోకండి. అంటే మీ ఇంటి తరాన లేకుంటే మళ్ళీ ఇంటి తరాన ఉండి నేను మళ్ళీ వేయించుకోదా. ఈ పట్నాలు వేస్తే ఎందుకు మంచిది అంటే మన ఇంటి తరాన ఉంది కాబట్టి మనకు మల్లన్న తండ్రి ఉన్న వాళ్ళందరికీ పట్నాలు వేయొచ్చు, వేయాలి కూడా. వాళ్ళు ఈ సటివారాలు పట్టుకోవాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. మల్లన్న తండ్రికి వచ్చేవాళ్ళు వాళ్ళు చెప్పిన కదా ఆదివారం నియమాలు పాటించాలి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్ళు ఎవరో వస్తుంటారు, వాళ్ళకి లేదనకుండా లేదు అని అనకూడదు అన్నమాట. ఇట్లా కొన్ని నియమాలు పాటించుకోవాలి. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేసిండ్రు అనమాట. అంటే మేము మల్లన్న తండ్రికి పట్నాలు వేయించినాము, అయినా మా జీవితాలు బాగలేవు అని. నాకు ఇక్కడే కొన్ని అంటే వాళ్ళు ఇలా అంటుంటేనే నాకు కొంచెం ఇది అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మన క్లోజ్ ఫ్రెండ్ను వేరే వ్యక్తి వచ్చి మన ముందు చెడుగా మాట్లాడితే మనకి ఎంత కోపం వస్తుంది. నేను కూడా దేవుని నమ్ముకొని దేవుని నుంచి నేను ప్రేమ పొందుకుంటూ కూడా అంటే పలానా దేవుడు ఇలా అన్నప్పుడు నాకు కూడా బాధ వేస్తుంటుంది. కాబట్టి అందుకే నేను చెప్తున్నా, మీ ఇంటి తరాన ఉంటేనే పట్నాలు వేయండి, మీ ఇంటి తరాన లేకపోతే వదిలేసేయండి. కేవలం స్వామిని దర్శనం చేసుకోండి, స్వామి వారికి మీరు సంకల్పం చెప్పుకోండి. అంతేగాని పట్నాలు వేస్తే మంచిదంట. మీకు ఒక విషయం చెప్పుందా, నాకు కూడా స్టార్టింగ్లో నువ్వు మల్లన్న కొమరవెల్లి పోయి మల్లన్న పట్నాలు వేసి ఎందుకంటే శివశక్తులు అందరము పోయి మనము పట్నాలు వేయాలని ఏం లేదు. మన ఇంటి తరాన ఉన్న దేవుడు వేరు, అక్కడున్న దేవుడు వేరు. మనకు ఎల్లమ్మ వస్తుంది, అక్కడ మల్లన్న ఉంటారు. మన పద్ధతులు కొన్ని వేరు ఉంటాయి, అక్కడ పద్ధతులు వేరుంటాయి. అక్కడ నేను నిన్ననే చెప్పిన కదా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క దేవుడు, ఆ నియమాలు వేరే ఉంటాయని. మన ప్రాంతాన్ని బట్టి మనకు వచ్చే దేవుడిని బట్టి మన నియమాలు వేరు ఉంటాయి, అక్కడ వేరే ఉంటాయి కదా. అయితే పోయి నువ్వు వేసుకో మల్లన్న తండ్రికి బండారు. సరే బండారు అంటే సమర్పిస్తాము, ఎందుకంటే ఆయన బండారు నుంచి వచ్చిండు కాబట్టి ఆ బండారు అనేది మనం మొక్కుబడి ఉంటే సమర్పిస్తాం. కానీ ఈ పట్నాలు తొక్కనన్నారు. నాకు కొన్ని రోజుల వరకు ఏం అర్థం కాలేదనమాట. అంటే ఏపీయాలా వద్దా ఇవన్నీ ఎందుకని నేనే మల్లన్న ఫోటో ఇంట్లో పెట్టుకొని, స్వామి నాకు అంటే ఇలా చేయమంటున్నారు, నాకేమో నచ్చట్లేదు. ఎందుకంటే అది కాదు. ఒకసారి మనము ఒక దేవుని పట్టుకున్నాం అనుకోండి. ఎందుకంటే ఈ పట్నాలు అనేవి చాలా అంటే చాలా శక్తివంతమైనవి పట్నాలు. మనం ఆషామాష తమాషా అనుకోకూడదు వీటిని. ఈ పట్నాలు దొక్కడము, పట్నాలు వేయించడం అనేది చాలా పవిత్రమైనది అన్నమాట. ఒక్కసారి మనము వేయించుకున్నాం అనుకోండి, ఎన్నికలో ఏమన్నా వస్తుందా ఇవన్నీ ఆలోచించుకోవాలి. అంటే ఇవాళ మనం ఇప్పుడు నేను వేయించుకుంటుంటాం, ఎందుకంటే సరే మంచిది అంటున్నారు కదా, చూద్దాము బాగుంటుందమ్మా వేయించుకోవాలి. కానీ నాకు ఇక్కడ అంటే రెండు రోజుల వరకు నాకు ఆలోచన తట్టలేదన్నమాట. సరే చూద్దాం ఏమైతే ఏముందని దేవుడు ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ. ఇంట్లో మా ఎల్లమ్మ ఇప్పుడు ఆయన తమ్ముడే కాబట్టి దేవుని ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఆయనకు విగ్రహం ఉంది, ఫోటోలు ఉన్నాయి, ఇంట్లో పెట్టుకోవడానికి ఏముంది. ఆయన కూడా గొల్లోలకు వంశస్థుడే కదా, సరే పెట్టుకుందాము చూద్దాము ఆయననే అడుగుదామని 2 రోజులు చేతిలో బండారు పెట్టుకొని పసుపు బండారు పెట్టుకొని 2 రోజులు నేను సంకల్పం చెప్పుకున్నా. అయితే నాకు స్వప్నంలో నాకు అమ్మవారే చెప్పింది అనమాట, ఎల్లమ్మ తల్లి
నేనున్నంగా ఇంకెందుకురా అంటే నేను చెప్తే నా తమ్ముడు వినడా అనే అంటే అలాంటి సంకల్పము వచ్చిన తర్వాత ఇంకా వద్దు. అంటే ఒక్కసారి మనం పట్టుకుంటే మనము దాన్ని ఇంకా కంటిన్యూ చేయాలి ఇంకా తప్పదు. మనము ఒక పట్నం ఒక్కసారి వేసినామంటే ఇంకా సంవత్సరం వేసుకోవాలి, సటివారాలు పట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఒక్కసారి వేస్తే మంచి జరగదు. అది మనం ఏదో అనుకుంటాం, వాళ్ళు చెప్తుంటారు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎందుకంటే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఏదో అంటారు చూడండి, ప్రమోషన్ వీడియోలు అన్నీ కొత్తగా అంటే వాళ్ళకు కొందరు కొన్ని కాంటాక్ట్ అవుతారు కదా. కాంటాక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, దాని గురించి ప్రచారం చేస్తారు. ఇక్కడ కూడా అందరూ ఒక తీరుగా ఉన్నారన్నమాట. ఇప్పుడు చూడండి, కొంతమంది సంఘాలు ఏర్పరచుకున్నారు. అంటే మాది సంఘము, మేము అంటే ఇట్లా వాళ్ళందరిది ఒకటే మాట ఉంటుంది. ఈ శివశక్తులలో కూడా కొంచెంమంది కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే ఒక శివశక్తిని అయ్యి మళ్ళీ ఇంకొక శివశక్తి గురించి చెడుగా మాట్లాడాలంటే కొంచెం తప్పే. కాకపోతే వాళ్ళు చేసే పనులు అలాగుంటాయి కాబట్టి ఇంకా కొంచెం మాట్లాడక తప్పదన్నమాట కొన్ని సందర్భంలో. కాబట్టి వీళ్ళు కొంచెము కాంటాక్ట్ అవుతుంటారు. అంటే ఇట్లా చెప్పాలి, ఇట్లా చేయాలి అని. ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఇప్పుడు మన ఊరు ఉందనుకోండి, మన ఊర్లో ఒకే ఒక శివశక్తి ఉన్నది అనుకోండి, ఇంకా అతను ఇంకా కొన్ని అంటే ఇంక ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తుంటాడు. అతని పోటీగా ఎవరైనా ఒకరు వచ్చిండ్రు అనుకోండి, ఇతను కొంచెం నిజాయితీగా మాట్లాడేటట్లు ఉంటాడు. అంటే అమ్మో ఇట్లా చెప్పేస్తే మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తారో ఏమో, ఆ శివశక్తి దగ్గరికి వెళ్తారో ఏమో అన్నట్లు ఉంటుంది అన్నమాట. అందుకే మనము నమ్మాలి. అందరూ అంటే చెప్తుంటారు, కాకపోతే ఏది నిజము ఏది అబద్ధము మనం కూడా ఎందుకంటే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ దేవుడి విషయంలోకి వచ్చే వరకు మనకు మంచి జరుగుతుందేమో అని ఆశ. అంతే, ఎవరికైనా ఆశనే కదా. ఇప్పుడు దేవునికి పెట్టాలంటే మనం వెనక్కి పోం, అప్పన్న చేసి పెట్టడానికి మనం రెడీగా ఉంటాము. కానీ అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అనేది కూడా ఒకసారి మనము ఆలోచించుకోవాలి. అంటే దేవుడు ఎప్పుడైనా ఇలా కోరుతాడా, ఇలా చేసి అయినా మన ఇంటి తరణ లేనిది మనం చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఒకసారి చేస్తే ఇది మళ్ళీ చెయ్యాలా వాళ్ళు చెప్పరు, మీరు అడగరు. మీరు కూడా ఓహో ఇలా చేస్తే మంచిదంటే కానీ సంకలు గుద్దుకొని చేస్తారు. కానీ దాని తర్వాత వెనుకలో వచ్చే ఆపదలు ఏమైనా ఉన్నాయా అనేది మీరు అడగరు, వాళ్ళు చెప్పరు. ఎందుకంటే మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికే పోవాలి కాబట్టి. అందుకే చెప్పేవాళ్ళు కరెక్ట్ చెప్పండి. మీరు అడిగేటప్పుడు కూడా 10 సార్లు ఆలోచించుకొని అడగరు. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరికి పోయిందంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చే కదా. ఇప్పుడు నేనంటే వీడియోలో ఫ్రీగా చెప్తున్నా, కానీ మీరు ఎవరి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ రేటు వాళ్ళకు ఉంటుంది కదా. ఒక్కొక్కరు 1000 రూపాయలు తీసుకుంటారు, కొంత చిన్నగా అయితే 500 తీసుకుంటారు. ఇంకా కొంచెం లేవలే యూట్యూబ్లో ఫేమస్ అయిన వాళ్ళంటే ఇంకా కొన్ని వేలే ఉంటాయి కదా. మళ్ళీ పోతున్నారు. మీరేం పుణ్యానికి ఏం వాళ్ళని అడుగుతలేరు కదా, డబ్బులు పెడుతున్నారు కదా. మళ్ళీ అన్నీ క్లియర్గా మీరు కూడా అడగాలి. వాళ్ళు చెప్పకుండా, వాళ్ళు ఒక గురువు కాబట్టి మీరు శిశువుడు ఎంత అడిగితే వాళ్ళు అంత చెప్పాలి. కాబట్టి మీరు ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోండి. నాకు చాలామంది మేము ఇలా పట్నాలు వేసినాము అయినా మాకు ఏం బాగలేదు, ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి అంటే నేను వాళ్ళని డైరెక్ట్ అడిగిన, మీ ఇంటి తరాన్ని ఎవరైనా వేయించిందంటే ఎవ్వరు వేయించలేదు, అసలు మాకు ఈ పట్నాల గురించి తెలియదు, ఏదో మాకు ఇట్లా ఏమని చెప్పిండ్రు అంటే మళ్ళీ మీ ఇంటి తరానే లేని ఎలా చేస్తారు చెప్పండి. చేసిండు సరే, మీరు పట్టుకుంటే ఇంకా రెగ్యులర్ పట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ మళ్ళీ తన పట్నాలు పట్టుకోవాలి, సటివారాలు పట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ నియమాలు, ఇంకా అది చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది. అందుకే వదిలేసేయండి. మీరు దర్శనం చేసుకోండి. మల్లన్న తండ్రి దర్శనం చేసుకుంటేనే మనకు చాలా అదృష్టము. ఆయనను చూడడమే మన కళ్ళు చేసుకున్న అదృష్టము. అందుకే చేసుకోండి. ఇంకా ఆయన ఇంటి దేవుడు ఉన్న వాళ్ళకు ఇంకా అది వేరే సమస్య. ఇంకా కొన్ని ఉంటాయి కాబట్టి వాళ్ళు పడతారు, ఆ తంటాలు ఏదో వాళ్ళు పడతారు. మనకెందుకు చెప్పండి, మనకి ఏదో ఇంట్లో ఉన్న అమ్మవారో ఏదో దేవుడు ఉన్నాడు, అది మర్చిపోకుండా అవి కంటిన్యూ చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. అంతేగాని ఇక్కడ వదిలేస్తాము, అవి పట్టుకుంటాము. ఈ పాతవి మొత్తం వదిలేస్తాము, కొత్తవి పట్టుకొని దానిలో ఆడుతుంటాము. ఎప్పుడే కానీ మన ఇంటి తరానే ఎట్లా ఉంది, మన అమ్మవారికి ఏ విధంగా చేసుకోవాలి, మన ఇంట్లో ఉన్న దేవునికి ఎలా చేసుకోవాలి అది తెలుసుకొని ఆ పద్ధతులు పాటిస్తే మన ఇంట్లో ఉన్న దేవుడే మనని రక్షణగా కాపాడుతాడు. ఇంకా మళ్ళీ మన కొత్తగా ఏవి అంటించుకోనంత అవసరము లేదన్నమాట. అందుకే సరే, మీ తప్పు కూడా లేకపోవచ్చులే, మీకు తెలియక కూడా, కానీ నేను అడగాలి అంటున్నా. ఏదన్నా ఒక విషయం
ఒక శివశక్తి కానీ ఎవరే కానీ మీకు ఒక విషయం చెప్పిండ్రంటే దానివల్ల ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఎంతవరకు నియమం పాటించుకోవాలనేది కూడా అడగడం మీ వంతు కదా. మీరు కూడా అడిగి తెలుసుకోండి. ఎప్పటికైనా కొంచెం మేలుకోండి. ఏదో చెప్తున్నారు కదా, మేము ఏదో చేస్తున్నాం అనే విధంగా ఉండకండి. వాళ్ళని అడగండి. ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, మళ్ళీ ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు ఏంటిది, ఇవాళ నువ్వు ఒక్కసారి పట్నం వేసినాము తొక్కినవు, ఇంకా మళ్ళా అది మళ్ళీ ఒకసారి సంవత్సరానికి మళ్ళీ వేయాలి. ఇట్లా వేసుకుంటూనే పోవాలి. ఇట్లా మూడు సార్లు ఇలా వేసినాం అనుకోండి, మల్లన్న తండ్రి మీ ఇంటి దేవుడు అవుతాయి. అంటే అతని చూపు అనేది మీ మీద పడుతుంది. కాబట్టి అప్పుడు నీవు మల్లన్న తండ్రి మీ ఇంట్లో ఎవరికొకరికి రావడము, మళ్ళీ నిలుపుకోవడము, ఇవంతా మళ్ళీ కథ. అందుకే చూడండి, ఒక్కొక్కరి ఇంట్లో ఇద్దరిద్దరు దేవుళ్ళు మల్లన్న తండ్రి వస్తే ఎల్లమ్మ ఉండాలి, ఎల్లమ్మ ఉంటే మల్లన్న తండ్రి. అంటే మీరు ఇలాంటి తప్పులు చేస్తున్నారు. పట్నాలు దొక్కడము, చేయడము, ఏపియడము ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కరికి ఇలా వస్తుంటుంది. కాబట్టి ఇంకా అప్పుడు మీరు 2 పండుగలు చేయాలంటే మీ వల్ల కాదు. సరే పైసలు ఉన్న వాళ్ళు అంటే చేసుకుంటారు, కానీ పైసలు లేని వాళ్ళు ఏ విధంగా ఎట్లా చేసుకుంటారు చెప్పండి. ఇబ్బందులు అప్పుడు మళ్ళీ కష్టాలు రావంటే ఎందుకు రావు చెప్పండి. ఎక్కడ మిస్టేక్ అయినా కానీ దేవుడి కోపం వస్తుంది, అంతే కదా. ఇప్పుడు దేవుడి కోపం ఎందుకు వస్తుంది అని అనుకోవచ్చు. కానీ నిన్ను ఎవరు ఏమన్నారు చెప్పు, నీకు ఆలోచన లేదా, నీకు ఆలోచన జ్ఞానం లేదా అని కూడా దేవుడు రివర్స్ అడగొచ్చు కదా. అందుకే స్టెప్ ఈ దేవుడు అంటే ఈ కుల దేవతలు కానీ ఇంటి దేవతల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాయి. మనం మామూలుగా చూసుకోండి, ఈ శివపార్వతులు కానీ విష్ణుమూర్తి కానీ వీళ్ళకి చూడండి, నువ్వు మొక్కకపోయినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకు ఉట్టి మనం దండం పెట్టుకొని వస్తాం కదా, వాళ్ళని మనం ఇంటి దేవతలుగా ఇంటి దేవుళ్ళగా నిలుపుకోలేము. కాబట్టి మీరు ఈ పట్నాలు వేసే విషయంలో చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ పట్నాలు అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ పట్నాలు దొక్కడం కానీ ఈ పట్నంలో ఉన్న బండారు కానీ చాలా కొన్ని దుష్ట శక్తులనే దూరం చేస్తాయి. కాబట్టి మీరు ఇవి ఎంతవరకు అంటే మీకు ఏమైనా అనారోగ్యం ఉంటే తొక్కొచ్చు అక్కడ. ఇప్పుడు అందరూ పెద్ద పట్నం వేస్తారు, అందరు తొక్కుతారు కదా. కానీ మీరు ప్రత్యేకించి పట్నం వేయించొద్దు అక్కడ. అంటే పట్నాలు వేయించకూడదు అని చెప్తున్నా నేను. ఇది చాలామందికి కొంచెం కోపంగా ఉంటుంది. అంటే ఎక్కువ పట్నాలు అంటే ఎవరు వేయించుకోరు కదా. ఇప్పుడు చాలామంది ఇంటి తరాన ఉండవు ఈ పట్నాలు అనేది, వేయించుకోరు. కాబట్టి ఇంకా వాళ్ళకు మళ్ళీ కొంచెం ఇబ్బంది కలుగుతుంటుందని బాధపడవచ్చు, కోపం కూడా రావచ్చు. కానీ సరే మీకు కోపం వస్తుందా యాదొస్తుందా కానీ ఏదైతే నిజం ఏదో అదే తెలుసుకోవాలి 10 మందికి. ఎందుకంటే ఒక మనిషి బాగుపడేటట్లు చేయాలి, ఒక మనిషికి మంచి జరిగేటట్లు చేయాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడే కానీ ఒక మనిషికి కొన్ని శక్తులు అనేటివి ఇస్తాడు కదా. ఆ శక్తులు ఎందుకు ఇస్తాడు, 10 మందికి ఉపయోగపడేలా చెయ్యమని ఇస్తాడు. అంతేగాని ఆ శక్తులు మన దగ్గర పెట్టుకొని ఎదుటోళ్ళకి ఇష్టం వచ్చినట్లు చెప్పడము అది ధర్మం కాదు. దేవుడు కొంతమందిని ఎందుకు ఎన్నుకుంటాడు చెప్పండి. అంటే వీళ్ళ నుంచి 10 మందికి మంచి జరగాలని కోరుకుంటాడు. కాబట్టి అంటే నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా. మీకు కోపం వస్తుందా, లేకపోతే నా మీద విరుచుకపడతారా, నన్ను తిట్టుకుంటారా, అది మీ ఇష్టం. అది మీకు వదిలిపెడుతున్నా. కాబట్టి ఈ పట్నాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంటి తరన ఉంటే వేయించుకోండి, లేకపోతే కేవలం మీరు అక్కడ మల్లన్న తండ్రికి దర్శనం చేసుకోండి. మీకు పెట్టాలనుకుంటే అక్కడ అన్నదానాలు చేసుకోండి, అన్నదానాలు చేయండి, నైవేద్యాలు వండి పెట్టండి, అవన్నీ చేసుకోండి. అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.